సరే ఏంటి మూసీ ప్రక్షాళన పైన మీకున్న అభ్యంతరం ఏంటి అసలు? తెలంగాణ సమైక్యాంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైందో అప్పుడే బీజం పడింది వీటి నాశనానికి. ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, బ్యాంకు లోన్ ఇచ్చాడు, బిల్డరు కట్టించాడు. కొంచెం మానవత్వం వాళ్ళు ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. మీరు కన్నీళ్ళు పెట్టడం చూసారా? చప్పట్లు కూర్చొని మొదలుపెట్టి చెంపల వాళ్ళు కూడా మొదలైంది. మీరు FTL లో రోడ్లు వేయడం గత ప్రభుత్వం తప్పు కదా? 10 ఏళ్ల కాలంలో ఇటువంటి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరు లేరా? అధికారి తప్పు చేసి ఉంటే నీ ప్రభుత్వం బాధ్యత. LRS BRS పెట్టడం కూడా ఉద్దేశం అదే. తప్పకుండా ప్రతి మనిషి గూడు ఉండాలి. ఇల్లు అనేది ఒక కళ. ప్రభుత్వం ఏం ఆశించి దేనికోసమని ఈ స్థాయిలో బుల్డోజర్ చేస్తూ జరుగుతుంది? ఒక విజన్ లేదు, ఒక బాధ్యత లేదు, మానవత్వం అంతకంటే లేదు. కానీ గతంలో కేసీఆర్ 28,000 ఉన్నాయి కూల్చేస్తా అని చెప్పాడు, KTR 10,000 ఉన్నాయి కూల్చేస్తా. కేసీఆర్ చెప్పిన పని చేస్తున్నారు మీరు. మీ దగ్గర రూరల్ కూడా ఎందుకు వస్తున్నారు? సూర్యాపేట బ్లాక్ మెయిల్ చేయడానికి, పైసలు వసూలు చేయడానికి. రఘునందన్ రావు గారు విచిత్రంగా ఉంది వాళ్ళ వాదన చూస్తుంటే. ఓటు తప్పు పట్టడానికి కూడా ఆయన తప్పు పట్టారు. వాడికి ఏమి తోక తెలియదు, నా మొదలు తెలియదు. మూసీలో ఎవరో చిన్న పేదవాళ్ళని కొడితే ఎవరు భయపడి డబ్బులు ఇస్తారు? పెద్దవాళ్ళకు మాల్స్కి ఈ భూములు ఇచ్చి డబ్బులు కొట్టేయాలనేది స్కీమ్. ఖాళీ చేయించట్లేదు లేదు. కానీ ఆక్రమించిన భూమికి అవన్నీ మాకు అవసరం లేదు. హైడ్రా అసలు నోటీసులు ఇచ్చే అవసరం కూడా లేదు. హైడ్రాకి పవర్స్ ఉన్నాయి, కూల్ చేస్తుందని చెప్తున్నారు అన్నారు గారు. మనుషుల్ని శవాలుగా చేసే అధికారం ఈ ప్రభుత్వం. అసలు పూర్తిగా కొట్టేస్తున్నారు కదా, డిమాషన్ మా నేలమట్టం చేసేస్తున్నారు కదా. అదే దుర్మార్గం. గండిపేట చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. వాళ్ళ డ్రైనేజ్ అంతా గండిపేటలో కలుపుతున్నారు. ఆ డ్రైనేజ్ నీళ్ళు మనం తాగాల, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను చేస్తున్నాను అన్నారు. పరిపాలనలో విజన్ లేదు, కానీ రియల్ ఎస్టేట్లో అద్భుతమైన విజన్ అది. ట్రాఫిక్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు, చిన్న వర్షం పడ్డ రోడ్డు మీద నీళ్ళు తీసుకొచ్చిన ఇబ్బందులు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారని ఒక ప్రచారం. పాపం దిక్కులేకగా మూసి ఓడరు కాబట్టి బతుకుంటున్నాడు. నీ ట్రాఫిక్ ఎక్కడేటమైంది? మూసీ కారణంగా మొత్తం నల్గొండ జిల్లాకి ఫ్లోరైడ్ వచ్చింది. తెలంగాణలో పౌర సమాజం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళ పట్ల, బాధితుల పట్ల? ఎవరు వచ్చినా రాకున్నా ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వమే తిరుగుబాటు. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హైదరాబాద్లో తెలంగాణలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా పెద్ద ఎత్తున హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఆందోళనలు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం హైడ్రా విషయంలో ముందుకెళ్తామని చెప్తోంది. మూసీ ప్రక్షాళనే లక్ష్యంగా వెళ్తామని చెప్తోంది. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడతా ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మూసీ ప్రక్షాళనకి అడ్డు తగలాలనుకుంటోంది? అడ్డు తగులుతోందా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉద్దేశాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇంటర్వ్యూలో. సార్ నమస్తే. వస్తే సరే ఏంటి మూసీ ప్రక్షాళన పైన మీకున్న అభ్యంతరం ఏంటి అసలు? మూసీ ప్రక్షాళన అనే పదానికి ఇప్పుడు అర్థమే లేదు వాస్తవానికి. సరే, దాన్ని కాసేపు మూసీ డెవలప్మెంట్ అన్నారు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదో అన్నారు, జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఏదైతే గందరగోళం జరుగుతుందో, హైదరాబాదే కాదు మొత్తం ఇప్పుడు రాష్ట్ర మంత్రికి ఏదైతే ఇస్తుందో దానికి సంబంధించి 2 విషయాలు ఇక్కడ. ఒకటి, హైదరాబాదులో ఉన్న నీటి వనరులను కాపాడాలి, మొత్తం రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను కాపాడాలి అనేది ఒక అంశం. మూసీని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి అనేది ఇంకొక అంశం. 2 అంశాలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వాస్తవానికి హైడ్రా అనేది ఒక మెకానిజం. ఈ హైడ్రాను వీళ్ళు ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి ఒక కమిషనర్ వేసేటప్పుడే ప్రభుత్వం కావచ్చు, కొంత మీడియా కావచ్చు, అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అసలు పని కంటే ఎక్కువ ఆ వేసిన అధికారిని ఏందో ఇంత పెద్దగా చేసి చూపించి హీరో దయ్యంలాగా, ఒక భూతంలాగా, ఒక దీనిలాగా హీరో వర్షిప్ అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలకి సైతాన్ ఇప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి చెప్పేటప్పటికి అది విచిత్రమైన పరిస్థితి. చాలా శాఖలు ఉంటాయి, చాలామంది అధికారులను పెట్టుకుంటాం, పని చేస్తుంటాం, ప్రభుత్వానికి పని చేయాలి, అది జరుగుతుంది. కానీ వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ లేనిది వీళ్ళేదో మేము ఏదో గొప్ప చేస్తున్నాం అన్నట్టుగా దానికి ఏదో వదిలించుకున్నారు. అది ప్రారంభమైంది. సరే, నీటి వనరులను కాపాడాలి, అందులో డౌట్ ఏం లేదు, తప్పకుండా అవసరం. అంటే ప్రత్యేకించి మనం చాలా కాలం కరువులు చూసినాం కాబట్టి మనకు పూర్వీకులు ఇచ్చిపోయిన చెరువులు అదృష్టం. కొకతీల నుంచి నిజాంల వరకు తవ్విన చెరువులు ఆయా కాలాలలో వస్తున్న కరువులను బట్టి ప్రభుత్వాలు సొంతంగా నిర్మాణం చేయడం, ప్రజల్ని, రైతుల్ని వాళ్ళ నిర్మాణం చేసుకోవడానికి కావాల్సిన పద్ధతిలో ప్రోత్సహించడం, దాని ద్వారా కొన్ని వేల చెరువులు, కుంటల్ని తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇక్కడ తెలంగాణకి ఒక ప్రత్యేకత ఉంటుంది మిగతా చోట్ల కంటే కూడా.
చాలా చోట్ల చెరువులు అంటేనేమో చాలా ప్లెయిన్ ల్యాండ్లతో వేసేసేసి కొన్ని నీళ్ళని స్టోర్ చేసుకుని ఉంటారు, అది అట్లే ఉంటుంది. కానీ తెలంగాణకు ఉండే భౌగోళిక స్వరూపాన్ని బట్టి చైన్ ట్యాంక్స్ ఉంటాయి, గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఒక చెరువు మొదలైతే దాని కింద వరుసగా 10, 20, 30, 50 చెరువులు కూడా ఉంటుంటాయి. సో అది మన అదృష్టం మంచిగా ఉంది. ఆ వ్యవస్థ మన అదృష్టం కొద్దీ కాకతీయులు ప్రారంభించారు, చెరువులు కట్టి నీళ్ళు ఆపి రైతులు వ్యవసాయం చేయించారు. అసలు వాస్తవానికి తెలంగాణ నాగరికతకు మూలం అది, ఒక రకంగా చెప్పాలి. గొలుసు కట్టు చెరువులే మూలం. సో పట్టణ ప్రాంతాలు ఇప్పుడు నగరం పెరిగింది కాబట్టి గ్రామాలలో ఉన్న చెరువులు కూడా పట్టణాలు టౌన్ అయిపోయింది. అయితే ఇవి 1956 వరకు కూడా ఎక్కడ కూడా పెద్దగా ఆక్రమణలకు గురికాలి. ఇప్పుడు మూసి పరివాహక ప్రాంతం కావచ్చు, ఆ చెరువులు కావచ్చు. ఎందుకంటే నిజాం కాలం వరకు కూడా ప్రజలకు వాటి పట్ల సరైన దృక్పథం ఉండే, అభిప్రాయం ఉండే, ఆక్రమించాల్సిన అవసరం కూడా లేకుండే, ఆ భయం కూడా ఉండే. అడవులు కానీ చెరువులు కానీ రెండు కూడా పూర్తి స్థాయిలో రక్షించబడ్డాయి. వాటి అవసరం కూడా ప్రజలకు ఆ రోజు తెలిసే పద్ధతిలో ఈవెన్ రాజరికం ఉన్న నాడు కూడా అట్లా ఎడ్యుకేట్ చేసింది. దురదృష్టవశాత్తు తెలంగాణ సమైక్యాంధ్రలో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైందో అప్పుడే బీజం పడింది వీటి నాశనానికి, ఆక్రమణలకు, మొత్తం విధ్వంసానికి. 2014 వరకు ఆ బీభత్సం కొనసాగింది. మధ్యకాలంలో ఎవరో కొద్దిమంది సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని ప్రభుత్వాలకు మొట్టకాయలు వేసి కాపాడాలి మీరు కుంటలని చెరువులు అని చెప్పేంతవరకు కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కొంతమంది కింది స్థాయి అధికారులు చూసి చూడనట్టు పోవడం, కొంతమంది అవినీతితోని పోవటం, దాంతో ఆక్రమణకు గురైనాయి. అయితే ఇక్కడ ప్రత్యేకించి హైదరాబాద్ తెలంగాణలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే కొంత ప్రాంతం ప్రభుత్వం భూమి ఉన్న కాడ చెరువు నిర్మాణం చేసిండ్రు, బండంతనేమో ప్రభుత్వ జాగ్రత్త జరుగుతుండే. కొంత అవకాశం ఉన్న కాడ కొంత ప్రభుత్వ భూమి కూడా చెరువు నీటి మునకలో ఉండేది, సొంత భూములు కూడా నీటి మునకలోకి వచ్చినాయి. ఎఫ్టీఎల్లో ఉండేవి పట్టా భూములు. వాస్తవానికి ప్రభుత్వం అక్వైర్ చేయలే ఆ కాలంలో కూడా, చెరువు నిర్మాణం అప్పుడు కూడా. వాళ్ళకి ఏం చెప్పిన రైతులకు అనంటే ఏక్ ఫసల్ పట్టా ఉంటుంది, మీకు ఒక పంట చేసుకోవడానికి. మీకు వర్షాకాలమే ముంపు ఉంటుంది కాబట్టి నీళ్ళు నిండిపోయి ఉంటాయి కాబట్టి మీరు చేసుకోలేరు, బట్ మీ హక్కులు మీకే పరిరక్షించబడితే రెండో పంటనే చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ హక్కులు ఇచ్చిండ్రు. దాంతో ఇది వాళ్ళకి టైటిల్ ఉంది, ల్యాండ్ మీద హక్కు ఉంది, పంట వేసుకోవచ్చు. అట్లా కాలమై నిండినాడు రెండో పంట చేసుకున్నారు. ఒకవేళ కాలం కాకపోతే నిండకపోతే 2 పంటలు కూడా చేసుకున్నారు, ఏదో డ్రై క్రాప్స్ చేసుకున్నారు. అయితే కాలక్రమేణా ఎప్పుడైతే ప్రజలు జనాభా పెరుగుతుందో, భూమిపైన ఒత్తిడి పెరుగుతుందో, అప్పుడు ప్రభుత్వాలు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. ప్రత్యేకించి అర్బనైజ్ అవుతున్న ప్రాంతంలో, పట్టణీకరణ అవుతున్న ప్రాంతంలో, హైదరాబాద్ నగరం లాంటి పెద్ద నగరం, అభివృద్ధి చెందుతున్న నగరాలలో వీటి ఎఫ్టీఎల్లను, బఫర్ జోన్లను ముందే ఐడెంటిఫై చేసి మార్కింగ్స్ పెట్టాల్సి ఉండే, బోర్డ్స్ పెట్టాల్సి ఉండే. ఇది ఎఫ్టీఎల్, ఇది బఫర్ జోన్, ఇక్కడ వరకు నిర్మాణాలకు అనుమతులు ఇవ్వబడి పెట్టాలి, ప్రొటెక్ట్ కూడా చేయాలి. రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉండే, అక్కడ కూడా దాన్ని పొందుపరిచి ఉండాల్సి ఉండే. దురదృష్టవశాత్తు ఆ ప్రభుత్వాలు ఎప్పుడు ఆ పని చేయలేదు. చేయకపోవడం వల్ల అమ్మే వాళ్ళు అమ్మిర్రు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, నిన్న పట్టనే కదా అని చెప్పి తింటే. ఇంకో దురదృష్టం ఏంటంటే చాలా సంవత్సరాలు వరుస కరువులు వచ్చుడు, నీళ్ళు ఎప్పుడు రాకపోవడం, ప్రజలు ఎప్పుడు అక్కడ నీళ్ళు చూడకపోవడం వల్ల కూడా మోసపోయారు, అమాయకంగా కొనుక్కున్నారు, నిర్మాణాలు చేసుకున్నారు. ఇది జరిగింది. కాలక్రమేణా వందలు వేలు లక్షల ఇళ్ళు నిర్మాణం అయినాయి ఇప్పుడు. అంటే దాదాపు 40 లక్షల మంది జనాభా ఉన్నారు, 10 లక్షల పైగా ఆవాసాలు ఉన్నాయి. 40 లక్షల జనాభా అంటే 3.5-4 కోట్ల జనాభాలో 10% జనాభా దాంట్లోనే ఉన్నారు. సరే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే కూడా మీ అందరికీ కూడా తెలుసు, కేసీఆర్ గారు ఫస్ట్ నీళ్ళ మీద దృష్టి పెట్టారు, తర్వాత హరిత వనాలపైన దృష్టి పెట్టారు, హరిత తెలంగాణ కొరకు. పర్టికులర్గా హైదరాబాద్కు సంబంధించి కూడా ఇంకోటి ఏంది, పట్టణాలు పెరుగుతున్న క్రమంలో నాలాలు కూడా దగ్గరికి వచ్చినాయి. మనం వర్షాలు రాగానే ఇట్లా ఒకటేసారి వరదలు రోడ్ల మీకు వస్తున్నాయి అంటే కారణం నాలాల సైజును తగ్గించుకుంటూ రావడం వల్ల వచ్చిన సమస్య. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికే 28,000 నిర్మాణాలు నాలాల మీద ఉన్నాయి అనేది రిపోర్ట్ ఇచ్చింది అధికారులు. సరే, తప్పు ఎవరిది? ఇప్పుడు ఎవరు లెక్క పెట్టాలి? 60 సంవత్సరాల కాలంలో జరిగిన విధ్వంసం. మరి ఇప్పుడు ఇంతమందిని ఒకటేసారి మనం ఎట్లా తీసేయగలుగుతాం? కాబట్టి ఇప్పటి నుంచి
ఒక్కటి కూడా ఒక కొత్త నిర్మాణం కాకూడదు, నాలాలపైన కానీ ఎఫ్టీఎల్లో కానీ ఇప్పటిదాకా ఉన్న వాటి సంగతి తర్వాత ఆలోచన చేద్దాం, ఇక నుంచి మాత్రం ఒక్కటి కూడా నిర్మాణం కావద్దు అని చెప్పి కేసీఆర్ గారు సీరియస్గా చెప్పి వారు చేశారు. అసలు ఫస్ట్ ముందు ఎఫ్టీఎల్లు ఫైనల్ చేయాలి, బఫర్ జోన్లు ఫైనల్ చేయాలి అని చెప్పారు. అయితే మా ప్రభుత్వం కంటే ముందే సుప్రీంకోర్టే చెప్పిన దాన్ని బట్టి హైకోర్టు ఒక కన్సల్టెన్సీ కూడా ఇచ్చింది ఇక్కడ. ఇస్తే ఆ కన్సల్టెన్సీలో పెద్ద లోపం జరిగింది. ప్రైవేట్ కన్సల్టెంట్ వాడు ఆ ప్రాంతంలో పోయి సర్వే మొదలు పెట్టడం, అక్కడ ఉన్న భూమి యజమాని ఎవరో, ఎందుకంటే బాగా కాస్ట్ పెరిగిపోయింది, వాడు పోయి ఏదో పైసలు ఇచ్చిండో సంథింగ్ చేసిండో చాలా చోట్ల తప్పు పెట్టిపోయినారు. సో కన్సల్టెన్సీ పర్మిషన్ బేస్డ్ కన్సల్టెన్సీ ఇక్కడ పెట్టాల్సిన హద్దురాయిని ఇక్కడ పెట్టడం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వాళ్ళని కూడా చూస్తున్నాం, హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉడ్డన కట్టుకున్న వాళ్ళని కూడా, గండిపేటలో ఇటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కూడా కన్సల్టెన్సీ చెప్పడం, ఇది ఇక్కడ పెట్టమంటే అక్కడ పెట్టమంటాం, ఇట్లాంటి తప్పులు కూడా జరిగాయి. ఎఫ్టీఎల్ పరిధులను కూడా తప్పి మార్చేసారు. ఓకే ఓకే చేశారు. సరే, ఇది తెలియని అమాయక ప్రజలు, రియల్టర్ కూడా తెలియకపోవచ్చు కూడా, రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది, మున్సిపల్ శాఖ అనుమతులు ఇచ్చింది, ఈ రెండు చూసినారు కాబట్టి ఎలక్ట్రికల్ శాఖ ఎలక్ట్రికల్ రోడ్డు కనెక్షన్ ఇచ్చిండు, మున్సిపాలిటీ ఇచ్చింది కాబట్టి రోడ్లు వేయాలి, రోడ్లు వేసారు, మంచినీళ్ళు ఇచ్చిండ్రు, వీధి లైట్లు అన్నీ చేశారు. బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చినాయి, ఇంత జాగ్రత్త తీసుకునే బ్యాంకులు కూడా. ఈ పరిస్థితులలో చాలామంది ప్రజలు మోసపోయి అమాయకంగా కొన్నారు. ఎక్కడో ఎవరు ఆక్రమించి ప్రభుత్వ భూమిని ఇల్లు కడితేనే మనం ఇక తప్పని పరిస్థితులలో వాళ్ళకి మనం లీగలైజ్ చేయాలి, దాన్ని రెగ్యులైజ్ చేస్తాం, చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకొని చేస్తున్నాం దేశం అంతా కూడా. ఎందుకంటే మన దేశంలో ఉన్న కండిషన్స్లో ప్రజలు పేదరికం నుంచి వెళ్ళి నెమ్మది ఎదుగుతున్నారు, కష్టపడి పని చేసుకొని పేద స్థితి నుంచి వెళ్ళి దిగువ మధ్య తరగతికి వస్తున్నారు, తర్వాత దిగువ మధ్య తరగతికి వస్తున్నారు. మనం చూస్తున్నాం కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి. మరి ఇటువంటి పరిస్థితులలో మనం తొందరపడి ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి, చెరువులలో ఉన్నమాట వాస్తవం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి మనం కూడా కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళలేదు. మిషన్ కాకతీయ కూడా చేసినాం బ్రహ్మాండంగా, రూరల్లో బాగా అంతటా కూడా. మేము పట్టణాలలో కూడా హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాలలో కూడా మినీ ట్యాంక్ బండ్స్ చేసినాం, వాటిని సుందరీకరణ చేసినాం. ఉన్న మేరకు ఎఫ్టీఎల్ కాడికి దాన్ని అందుబాటులో ఉన్న భూమి కాడికి ప్రొటెక్ట్ చేసినాం, ఉన్నది ఉన్నట్టుగానే డెవలప్ చేసినాం. ఎక్కడ కూడా ఒక స్ట్రక్చర్ను కూలగొట్టలే, మేము ఇబ్బంది పెట్టలే ప్రజలు. ఎందుకంటే ఇలాంటి మేరకు పేద ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్న వాటిలో ఇన్ని లక్షల మంది అభివృద్ధి అనేది 10 మందినే ఇక్కడ డిస్ప్లేస్ చేయాల్సి వస్తే దానికి వాళ్ళకి సరైన పద్ధతుల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేసి, నువ్వు అంతకంటే ఎక్కువ లాభం జరుగుతుంది, 1000 మంది లాభం జరుగుతుంది అని అంటే ఓ 10 మందిని డిస్ప్లేస్ చేస్తే దానికి కూడా సరైన పద్ధతుల్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా చేస్తే చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి అనేది తప్పనిసరి చేయాలి. ఇది మేము మా ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం, మేము అట్లనే అమలు చేసినాం. మేము అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా దానికి పోలేదు, ఎక్కడ ఏ ప్రభుత్వం ఆటంకం కలిగించలేదు. అయితే మూసీ డెవలప్మెంట్ అనేది మా ప్రభుత్వంలో కూడా ముందుకు వచ్చింది చర్చ. కేటీఆర్ గారు కూడా సెపరేట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు మూసీ డెవలప్మెంట్. తెచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పండి, పిలిచి, మీరు ప్రజల్ని ఎక్కువ మందిని రిప్లేస్ చేయాల్సి వస్తే మాత్రం ప్రాజెక్ట్ కొద్ది తొందరపడకండి. ఇది ఎక్కువ షోకులో పోయి ఎవరినో చూసి మనం ఏందో పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు మనం కూడా ఏం పోవద్దు అట్లా. అది సబర్మతి కావచ్చు, థేమ్స్ నది కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఒక్కొక్క కాడ ఒక కండిషన్స్ ఉంటాయి, మనం అక్కడ వాటితో మనం పోల్చుకొని చేయలేము. ఎక్కువ ఇష్యూస్కి పోయి ఎక్కువ ఏందో చేద్దామని చెప్పి తపనకు పోయి మాత్రం మీరు ఫ్యాషన్గా పోయి మాత్రం మనం ఏం చేయొద్దు. ఎంత వీలైతే అంత తక్కువ మంది ప్రజల్ని, అది కూడా రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వర్షాలు వస్తే కొట్టుకపోతారు, మొత్తమే ఇళ్లతో సహా పోతారు, దాంతో వరద వల్ల అపాయం ఉంటుంది అనుకున్న కుటుంబాలు ఏదైనా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పి వాళ్ళకి సరైన పద్ధతిలో న్యాయం చేయలేని పరిస్థితులు చూపించి అప్పుడు మాత్రమే వాటిని ఆలోచించాలి తప్ప తొందరపడొద్దు అని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేయాలి. మూసీ ప్రక్షాళన ఒక నిమిషం కూడా ఆలోచన చేయలేదు. మూసీ ప్రక్షాళన చేసి పెట్టేసినాం మేము. ఎస్టీపీలు మొత్తం ఎస్టీపీలు, మీరు ఒకటే మాట మీకు, ఇక నేను ఎక్కువ చెప్పను, మీరు మూసి ఒడ్డున ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన ఇళ్ళల్లో వెళ్ళి ప్రజలను అడగండి. బహుశా మీరు కూడా హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ ఈ ప్రాంతంలో కనుక నివాసం ఉండి ఉంటే మీకు గుర్తు చేస్తా, 2014 ముందు వరకు
దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్లో కూడా నిలబడలేని పరిస్థితులు ఉండేది. ఇంత దూరం మనం ఈ ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చుట్టే నిలబడలేని పరిస్థితులు ఉండే. మనం ఎప్పుడన్నా బోట్స్లో పోతేనే వాసన భరించలేని పరిస్థితి ఉంటుండే. మనకు ఇవాళ వస్తుంది ఆ వాసన. మొత్తం కేటీఆర్ గారు జాగ్రత్త శ్రద్ధ తీసుకొని ఇవాళ మూసిలో ఒక్క చుక్క నీరు కూడా మురుగు నీరు పోకుండా చేసేసిన అన్ని ఎస్టీపీలు పూర్తి అయిపోయినాయి. కొన్ని ప్రారంభం అయిపోయినాయి, ప్రారంభం రెడీ. ఆ పరిస్థితి నుంచి కొంత బయటపడేసినాం. బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేసినారు, అది కూడా పూర్తి కావచ్చు. మొత్తం కలిపితే మేము మూసీ డెవలప్మెంట్ కొరకు మేము ప్లాన్ చేసింది 16,000 కోట్లు, 16,500 కోట్లలో మూసీ సుందరీకరణ, టోటల్ సుందరీకరణ మొత్తం. మాకు వాస్తవానికి ఇంకొక పెద్ద కలే ఉండే. వాస్తవానికి ఆ చివరి నుంచి ఈ చివరికి 55 కిలోమీటర్లు బ్రహ్మాండమైన హైవే నిర్మాణం చేయాలి. ఇమ్లిబంద్ దగ్గర బస్సు ఎక్కితే అటుపోయే రోడ్లు బస్సులు మొత్తం అట్లా వెళ్ళిపోవాలి, ఇటుపోయి ఇట్లా పోవాలి. కేసీఆర్ గారు మాట్లాడారు. ట్రాఫిక్ కూడా మొత్తం ఈ మధ్యలోంచి తీసుకోవాలి మనం అనేది కూడా ఉండే మాకు. కానీ దానికి చాలా సమస్యలు ఉన్నాయి. మనం మన స్థాయిలోనే పోవాలి తప్ప వాటిని ఎవరిని చూసేసి ఆ లెవెల్లో మనం పోవాలంటే, పాశ్చాత్య దేశాల లెవెల్లో పోవాలంటే సరే కాదు అని చెప్పి దాన్ని మేము అట్లా కాకుండా ప్రస్తుతానికి మూసి కాలుష్యం నుంచి బయటపడేద్దాం ఫస్ట్. కొంత వీలైనంత మేరకు తక్కువ ఖర్చుతోని తక్కువ నష్టంతో సుందరీకరణ చేద్దాం అనే ప్లాన్ పెట్టుకొని కేసీఆర్ గారు ఇచ్చిన లైన్లో కేటీఆర్ గారు ప్లాన్ చేయిస్తే, అంతర్జాతీయ సంస్థలతో కూడా మాట్లాడి, కన్సల్టెన్సీతో కూడా మాట్లాడి చేయిస్తే మాకు వచ్చిన ఖర్చు లెక్క 16,500 కోట్లు. దాంట్లో ఇప్పటికీ దాదాపు 3,500-4,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం, ఎస్టీపీలకైతే బ్రిడ్జ్లకైతే. ఆ ప్లాన్ అదే కంటిన్యూ చేసేస్తే ఇంకొక 10-12,000 కోట్లలో ఎవరు ఇల్లు కూడా కొట్టే పని లేకుండా మూసి ప్రక్షాళన పూర్తి అవుతుండే, సుందరీకరణ మీ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు పక్కన పెడితే, మీరు రోడ్డు వేసింది ప్రభుత్వం కరెంట్ ఇచ్చింది, ప్రభుత్వం నీళ్ళు ఇచ్చింది, బ్యాంకు లోన్ ఇచ్చాడు, బిల్డరు కట్టిచ్చాడు, కొనుక్కున్నారు. ఇప్పుడు వచ్చి దాన్ని కూల్ చేస్తే బ్యాంకుకి మేము కట్టాలి. నేను అక్కడికే వస్తున్నాను. వాస్తవానికి ఇది ఫస్ట్ హైడ్రా విషయం వచ్చినప్పుడు, హైడ్రా అనేది ముఖ్యమంత్రి ఒక కక్షపూరిత వైఖరితో ప్రారంభించిన కార్యక్రమం. ఎవరిదో కూలగొట్టాలని ఏదో మనసులో పెట్టుకొని ఒక తప్పుడు ఉద్దేశంతో ప్రారంభం చేశాడు. ఆ తర్వాత ఏదో ఒకరి కూలగొడుతున్న, పెద్దోళ్ళు కూలగొడుతున్నా నేను కన్వెన్షన్ సరే కొద్దిమంది చప్పట్లు కొట్టారు. దాంతో మత్తులోకి వెళ్ళిపోయాడు. అరే నేను ఎంత కూలగొడితే అంత ఎక్కువ చప్పట్లు వస్తాయి అనుకున్నాడు పాపం. కానీ ఎప్పుడైతే పేదల జోలికి పోయిండో చప్పట్లు వచ్చడం మొదలుపెట్టి చెంపలు వాళ్ళు కూడా మొదలైంది, చెంపలు వాయించడం మొదలైంది. ఇటువంటి అర్థనాదాలు అవి. చిన్నపిల్లలు ఎంత హృదయ విదారకంగా మనిషి కొంచెం మానవత్వం వాళ్ళు ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి లేదు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిని ఒక కౌన్సిలర్ని తిట్టడానికే భయపడతారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అంతేసి మాటలు అంటుంటే ఏ ధైర్యంతో అంటారు, ఏ బాధతో అంటారు? ఏడు దానికి వచ్చిన వాళ్ళు మేము చచ్చిపోయినా ఏం లేదని నిర్ణయానికి వచ్చారు. గూడెపోయిన తర్వాత బట్టలు తీసుకునే టైం కూడా ఇట్లా కూల్చేస్తున్నారు. గూడెపోయిన తర్వాత మేము ఎట్లా బతకాలి, రేపు అప్పులోడికి ఎట్లా కట్టాలి, వాళ్ళ ప్రశ్నలకి ఆన్సర్ లేదు మన దగ్గర. ఎవరు చెప్పారు వాళ్ళ ప్రశ్నలు? కేవలం సరే కోపంతో వాళ్ళు తిట్టే మాట వదిలేద్దాం, పదాలని ఏమన్నా వదిలేద్దాం. వాళ్ళ భావన ఇప్పుడు నేను మీ ప్రభుత్వ శాఖను నమ్మే నేను కొన్నా, అంతే కదా. మరి ఇప్పుడు ఇవన్నీ మీ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తుంది, మీ మున్సిపల్ శాఖ పర్మిషన్ ఇస్తుంది, మీ విద్యుత్ శాఖ లైన్లు ఇస్తుంది, మీ మంచినీళ్ళు ఇచ్చే శాఖ మంచినీళ్ళు ఇస్తుంది, స్ట్రీట్ లైట్ పెట్టేవాళ్ళు స్ట్రీట్ లైట్ పెడతాడు. ఇన్ని పెట్టిన తర్వాత ఇవాళ మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చి నీది అక్రమం అని చెప్పి కూల్చేస్తానంటే అసలు హైదరాబాద్ కాదు తెలంగాణలో ఎవడైనా ఎవరిని నమ్మి ఉండాలి, అంతే కదా. ఏ భరోసాతో ఉండాలి? అయితే ఈవెన్ మనం కూర్చుని ఇల్లే కావచ్చు, మనం కూర్చుని ఇల్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ స్టూడియోనే కావచ్చు. దీన్ని కూడా వచ్చేసి ఆకస్మికంగా నువ్వు కూలగొడతా అంటే మనకున్న విశ్వాసం ఏంది? ఇది ఈయన పేరు మీద ఉంది, ఈయనకు రిజిస్ట్రేషన్ అయింది, ఈ అనుమతులన్నీ ఉన్నాయి అని మనం ఆయన దగ్గర కిరాయి తీసుకున్నాం. హెచ్ఎండి ఉంది, రెరా ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఆయన దగ్గర కిరాయి తీసుకున్నాం. ఇప్పుడు కిరాయి తీసుకున్నది ఇది నాదే అని మనం అంటే కూడా ఆయనకున్న ఆధారం ఏంది? రిజిస్ట్రేషన్ మున్సిపల్ శాఖది, ఇది అది నా పేరు మీద ఉంది కాబట్టి నాది అని ప్రభుత్వం అథెంటికేషన్ చేసుకుంటాడు. దాన్ని బట్టి కోర్టులు తీర్పిస్తే, దాన్ని బట్టే పోలీస్ శాఖ పనిచేస్తే, దాన్ని బట్టి చేస్తే. మరి ఇప్పుడు వాళ్ళు కూడా మన లెక్క మనం కూర్చున్న జాగాల లెక్కనే వాళ్ళ ఇండ్లు కూడా అన్ని అనుమతులతో ఉన్నాయి. ఇంకోటి ఏంది వాళ్ళు అంటుంది ఒకటి బాధాకరమైన విషయం,
నేను రిజిస్ట్రేషన్ చేసుకొని 3 రోజులైంది. ఇళ్ళలోకి వచ్చిన తోరణాలు ఆరలేదు. నేను బ్యాంక్ లోన్ తీసుకున్నా. ఇప్పుడు నన్ను కూలగొట్టి పంపిస్తే నేను ఎక్కడ పోయి ఉండను? కిరాయి ఇంట్లో ఉండాలంటే కిరాయి కావాలి, ఈఎంఐ కట్టాలి. ఇక నాకు ఆస్తి అనేది లేదు, నా జీవితం అంతా కిరాయిలు. నేను ఎట్లా బతకాలి? నేను కిరాయి బదులే ఈఎంఐ పెట్టుకుంటాను. ఇప్పుడు 2 చేయమంటే నా తిండికి ఎట్లా, నా పిల్లలకి చదువులకు ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉంది ప్రభుత్వం దగ్గర? అంటే ఇక్కడ ఈ ప్రశ్న మీ బాధ్యత ఎందుకు లేదు అంటున్నా. దీనికి మీరు ఎఫ్టీఎల్లో రోడ్లు వేయడం గత ప్రభుత్వం తప్పు కదా? 10 ఏళ్ల కాలంలో ఇటువంటి ఈ ప్రాంతంలో ఇల్లు కట్టిన వాళ్ళు ఎవరు లేరా? కట్టడాన్ని ఆపలేకపోవడం ప్రభుత్వం 1956 నుంచి నిరాఘాటంగా కొనసాగి మేము స్పష్టంగా మా పీరియడ్లో అధికారులకు చెప్పి ఎట్టి పరిస్థితులలో కూడా కొత్త నిర్మాణం ఒకటి కావద్దు అని చెప్పి మేము ఉత్తర్వులు ఇచ్చినాం. ఇప్పుడు జరిగింది అని ఏదైతే చెప్పబడుతుందో అది రిజిస్ట్రేషన్లు ఉన్నది, ఇగో వీళ్ళు చేసిన పొరపాట్ల వల్ల జరిగిన నష్టం. ఇక్కడ ఒకటే మాట నేను చెప్పేది, అధికారి తప్పు చేసిండు అంటే నీ ప్రభుత్వం అదే బాధ్యత. అంతే కదా. ఇప్పుడు ఎవడైనా కాదు, గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అది ప్రభుత్వం, గతము ఇప్పుడు రేపని ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. డెఫినెట్గా నీ స్థాయి, నీకు ఇన్ని స్థాయి అధికారి తప్పుకు నువ్వే బాధ్యత. నువ్వు దాన్ని ఉత్తనే వాడు తప్పు చేసిపోయాడు నేను గులగొట్టిపోతా అంటే కుదరదు. నీ అధికారి చేసిన తప్పుకు నువ్వు జరిగిన నష్టాన్ని ఆయన కట్టించాల్సిన బాధ్యత నీపైన ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా. మేము అందుకనే దాని జోలికి పోలే. సో మీరు అప్పుడు బీఆర్ఎస్ పెట్టడం కూడా ఉద్దేశం అదే, ఏదో చిన్న చిన్న తప్పులు జరిగితే రెగ్యులరైజ్ చేయడం. ప్రభుత్వ జాగాలలో, ఎఫ్టీఎల్లో వీటిలో ప్రభుత్వ జాగాలలో ఇండ్లు కట్టుకున్నారు. నిజంగా వాళ్ళకి ఇంకెక్కడ ఇల్లు లేదు, తప్పకుండా ప్రతి మనిషి గూడు ఉండాలి. ఇల్లు అనేది ఒక కళ, లైఫ్ టైం అచీవ్మెంట్ ఎవరికైనా. డెఫినెట్గా ఇల్లు ఒక ధైర్యం, ఇల్లు ఒక భావన, ఇల్లు ఒక ఆనందం. అది ఎంత చిన్నదే కావచ్చు. ఒక ఆయన పేదగా కట్టుకుంటే సంతోషంగా ఉండొచ్చు, ఒక ఆయన 2 బెడ్రూమ్తోనే సంతోషం, ఒక ఆయన 1 రూమ్తోనే సంతోషం. ఇదేంటి భావనే, నాకు ఒక ఇల్లు ఉంది, ఈ భూమి మీద నాకు ఇంత జాగు ఉంది, భూ ప్రపంచంలో ఈ భూమి నాది అని ఒక భావన, ఈ భూమి మీద కేర్ ఆఫ్. ఇది ఇక్కడ ఇంకొకటి ఏంటి, సరే అవి మేము అసలు ఏ అడ్డు అదుపు లేకుండా కూలగొట్టుకుంటూ వస్తున్నారు. కోర్టు స్టే ఉండగా కూడా కూలగొట్టే పరిస్థితికి వచ్చారు అధికారులకు. మొత్తం కోర్టు సీరియస్, అంత మొత్తం ఎక్కువైపోయింది. కోర్టు స్టేలు కూడా మేము లెక్క పెట్టాము, మేము దాన్ని మించిన వాళ్ళం. ఏదో 4 ఓడేవరకే హీరోలం అనుకొని, మేము సూపర్ఫిషియల్ అనుకొని ఏదో అనుకుంటున్నారు కొంతమంది. ఆ భావనలో పోయి చేసిన నష్టాలు సాధారణ ప్రజలకు. ఇప్పుడు ఆ పిల్లలు నిజంగానే ఒకసారి గుర్తొస్తేనే బాధ అవుతుంది. అరే ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో, ఏం చదువుతున్నారో, బడికి ఎట్లా పోతున్నారో, ఆ కుటుంబం ఎక్కడ తలదాసుకుందో, అది గుర్తొస్తేనే ఒకసారి బాధ కలుగుతుంది. గంత హృదయ విధారకమైన పనిచేసి ఈ రాచరికాలలో కూడా ఇంత దుర్మార్గంగా జరగదు, నియంతృత్వ ప్రభుత్వాలు కూడా ఇంత దుర్మార్గంగా. ఏం ఆశించి ప్రభుత్వం ఇలా చేస్తుంది సార్? మీరు కూడా ఆశ్చర్యం ఇదైతే. మరి ప్రభుత్వంలో ఉన్నారు 10 ఏళ్ల కాలం, ఓ ప్రభుత్వం ఏం ఆశించి దేనికోసమని ఈ స్థాయిలో బుల్డోజర్ చేస్తూ జరుగుతుంది? వాస్తవానికి ప్రభుత్వ అధినేతకి ఒక విజన్ లేదు, ఒక బాధ్యత లేదు, మానవత్వం అంతకంటే లేదు. ఇవేవీ లేవు. హ్యూమన్ టచ్ ఏదైనా ఒక్కటి ఉండాలి, ఉంటే జరగదు. ఉంటే ఒక్క నిమిషం అది చూడగానే వెంటనే ఆపేయండి అని చెప్పాలి. నేను కోరుకుంది ఇది కాదు, నేను కోరుకుంది ఇది కాదు, ఆపేమని చెప్పాలి. కానీ గతంలో కేసీఆర్ 28,000 ఉన్నాయి కూల్చేస్తా అని చెప్పాడు, కేటీఆర్ 10,000 ఉన్నాయి కూల్చేస్తా అని నేను ఏమంటే నాకు అసెంబ్లీలో చెప్పాడు. మీరు అది ఒకసారి వింటే 28,000 నిర్మాణాలు ఉన్నాయని చెప్పి సమాచారం ఇచ్చిండ్రు. అది అట్టు ఉండనియండి, కొత్తది ఒక్కటి కూడా కట్టొద్దు, స్క్వాడ్లను వేయండి, ఎక్కడ ఇటుక 2 ఇటుకలు పెంచినా వెంటనే పోయి తీసేయండి, కొత్త వాటికి అవకాశం ఇవ్వద్దు అని స్పష్టంగా చెప్పినాడు కేసీఆర్ గారు. అది మీరు ఆ వీడియో చూడండి, ఇప్పటికి మీకు అందుబాటులో దొరుకుతుంది, చాలా క్లియర్ చెప్పి. నిజమే 16లో చెప్పిండు కేసీఆర్ అంటున్నారు మీరు. 16 తర్వాత ఎన్ని ఏళ్ళు కేసీఆర్? 8 ఏళ్ళు. 28లో 28,000 కూల్చిండా? 2 కూల్చిండా? కూల్చలే కదా. కూల్చేటోడైతే అయ్యాలి కూల్చారు కదా. 8 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడేందో అదేందో సగం చూపించి మేమేందో కేసీఆర్ చెప్పిండు, కేసీఆర్ చెప్పిన పని చేస్తున్నాం. మీరు చేయలేదు. మరి కేసీఆర్ చెప్పి ఏమడుగుతాడు కేసీఆర్? మొన్న మీరు హామీలు ఇచ్చి వచ్చారు కదా బాబు, అవి చేయండి మొదలు, మొత్తం రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు కదా, చేయండి. ఆ 50,000 కోట్లు ఎంతో ఉంది, 48,000 కోట్లు. 4,000 ఇస్తానంటారు కదా, అవి కూడా చేయండి. 2,500 మహిళలకు ఇస్తానంటారు కదా, అవి కూడా చేయండి. 15,000 భరోసా ఇస్తానంటారు, అవి కూడా చేయండి అని చెప్పిండు కేసీఆర్. ముందు గై చేయరి. సో కేసీఆర్ చేసింది కులగొట్టేదానికి కేసీఆర్ అనుమతి ఇస్తాడా తీయడా తర్వాత చూద్దాం. ముందు ఈ చేయరు మీరు.
కేసీఆర్ గయ్యి అడిగిండు మొదలు. సో ఓకే, హైదరాబాద్ ఓకే, మీ దగ్గర రూరల్ కూడా ఎందుకు వస్తున్నారు? సూర్యాపేట. ఇక ఇక్కడి నుంచి వెళ్ళి మొదలుపెట్టి ఒకటికి ఉత్సాహం ఎక్కువైపోయి జిల్లాలలో కూడా అన్ని పట్టణాలలో చెరువులలో నిర్మాణాలు ఉన్నాయి, అందులో సందేహమే లేదు, దాచిపెట్టుకుంటే ఏది కాదు. ప్రతి టౌన్ కొన్ని చోట్ల చెరువు కట్టల మీద ఇండ్లు అయినాయి, కట్టల మీద ఇల్లు ఉంటాయి. అవును, హుజూర్నగర్ చూసిన నేను. రూరల్లో కూడా నేను ట్యాంక్ బండ్ డెవలప్ చేద్దామని చెప్పి చూసినప్పుడు హుజూర్నగర్ పోతే ట్యాంక్ బండ్ మీద ఇండ్లు ఉన్నాయి. ఇక దీని జోలికి ఎక్కడ పోతామని చేయలే నేను. ఉదాహరణ సూర్యాపేట ట్యాంక్ బండ్ మీద గోరీలు ఉండే, జాగా లీక పాపం దాన్ని పెట్టుకోరు కట్ట మీద. నేను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మరి దీన్ని సుందరీకరణ చేసుకుందాం, అవతల ఇంకోటి చేసిన కదా సద్దుల చెరువు, దానిలో పుల్లాడి చెరువు కూడా చేద్దాం, అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని మీకు ఈ శ్మశాన వాటికి మంచిగా చేయిస్తా, మొత్తం ఇక్కడ ఎలక్ట్రికల్ బర్నింగ్ అది పెడతా. మహాప్రస్థానంలో చేశారు, మహాప్రస్థానం లాగానే అన్నీ చేసిన. సూర్యాపేటలో 4 శ్మశాన వాటికలు చేసిన. మీకు ఇట్లా చేస్తా, మీకు రూపాయి ఖర్చు లేకుండా మీకు దానం చేయడానికి కూడా అవకాశం ఇస్తా, మున్సిపాలిటీ నుంచి ఖర్చు పెట్టి చేపిస్తా ఇది అని చెప్పి వాళ్ళకి చూపించిన. ఇది చేసినాకనే వాళ్ళకి తీసిన, అవి తీసిన. ఓకే, అకామిడేట్ చేసిన తర్వాత ఇదంతా చెప్పడమే కాదు, చేసి వాళ్ళకి అప్పచెప్పినాక వాళ్ళు సంతోషపడ్డాకనే అది తీసేసిన. ఏమైంది ఇక్కడ? ఇది నెమ్మదిగా బ్లాక్మెయిల్ చేయడానికి, పైసలు వసూలు చేయడానికి ఇది ఒక బండి వచ్చేస్తుంది, అవకాశం వచ్చింది. ఇక ఈ అధికార పార్టీ నోటీసులు పంపియా, నేను చెప్తేనే అవుతుంది కమిషనర్కు అని చెప్పి వస్తువులతో అందాలి. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మీద అదే వస్తుంది ఆరోపణ, ఇట్లా భయపెట్టి చేసేసి మొత్తం అందరిని నాశనం చేస్తున్నాడు. అయితే దీంట్లో ఇంకొక వాదన వస్తుంది, పెద్దవాళ్ళు ఎక్కువ కొడతలేరు, చిన్నవాళ్ళే ఎక్కువ కొడుతున్నారు అనే వాదన కూడా నిజమే. పెద్దవాళ్ళే కూలగొట్టి చిన్నవాళ్ళే కూలగొట్టమని కూడా మేము అంటలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళే కూలగొడితే షో కొరకు కట్టుకునేవి, వాళ్ళకి అన్ని అవుట్ హౌస్ల కింద ఇండ్లు వేరే ఉన్నాయి, అందరికీ ఆల్టర్నేట్ హౌస్ జూబ్లీహిల్స్లో ఉన్నాయి, ఇంకొక ఉన్నాయి, ఒక్కొక్కరికి 10 జాగాలలో ఇల్లు ఉన్న వాళ్ళే అడవి కూడా కట్టుకోరు. ఇక అది కూల్చడం కాబట్టి మేము ఇది కూల్చడం ఇది కూడా కూల్చుతామనంటే కుదరదు. ఇప్పుడు వాళ్ళ అన్న ఉన్నది కాబట్టి వాళ్ళ అన్న పెద్ద త్యాగమయం చేసినట్టు వచ్చి కూలగొట్టేసేసి మా అన్నది కూలగొట్టాయి కాబట్టి నీ అన్నది కూలగొడతా అంటే కుదరదు. నీ అన్నకు 100 చోట్ల ఉంటాయి, కూలగొట్టలేదు, అది కూడా కూలగొట్టలేదు, అది కూడా ఆఖరికి అది చేస్తే కూడా యాక్సెప్ట్ చేయడం కాదు. ఇల్లు లేక పాపం జాగా కింద గుడిసేసుకొని నెమ్మదిగా దాన్ని భార్య భర్తలు కష్టపడి. ఇప్పుడు నేను సూర్యాపేట అయితే నా కళ్ళ ముందటి నుంచి నేను చూస్తున్నవాడిని, నేను చిన్నగా ఉన్న నాటి నుంచి నేను చూస్తున్నవాడిని. మా కళ్ళ ముందే వాళ్ళు పాపం వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నారు. అయితే ప్రైవేట్ భూములే, పట్టా భూములే. ఓకే, చెరువు శిఖంలో ఉన్న మాట వాస్తవం, పట్టా భూములు అనేది వాస్తవం. ముందు ఉత్తదే బ్యారెన్ ల్యాండ్ లాగా పడి ఉండేది, తుమ్మలు ఉండేది, వ్యవసాయం చేయకపోదురు వాళ్ళు. వీళ్ళు వచ్చి చిన్నగా గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళు ఒక సందర్భంలో భూమి ఓనర్లు వచ్చి మా జాగలేశ్వరు తీసేయాలి ఇదనంటే ఏదో బతిలాడుకొని అయ్యా మీకు ఇంత ఇస్తాం, మాకు ఇది మాకు బతుకుతుంది ఇది తప్ప లేదన్నారు. ఇన్ని పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చేసుకున్నారు. చేసుకొని చిన్నగా 50 గజాలు కొంతమంది, 60 గజాలు కొంతమంది, 100 గజాలు కొంతమంది, అట్లా చేసుకొని భార్య భర్తలు ఇద్దరు కష్టం చేసేటోళ్ళు వాళ్ళు. ఆ రకంగా నెమ్మదిగా ముందు ఓ రేకుల రూమ్లు వేసుకున్నారు కొద్ది రోజులు. ఆ తర్వాత ఎదుగుడు, పిల్లలు ఏదైనా ఇట్లా జాబ్లోకి వచ్చుడు చేసుడు, దాంతో మంచిగా ఇంత స్లాబ్లు వేసుకోవడం, 1 ఫ్లోరు, 2 పిల్లలు ఉన్న 2 ఫ్లోర్లు వేసుకోవడం, ఇదంతా నా కళ్ళ ముందు చూస్తుండే జరిగిన విషయం. ఇంకా ప్రత్యేకత ఏంటంటే సూర్యాపేటది, ఇక వీటి వైపు నీళ్ళు పోకుండా మొత్తం మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కట్ట వేసేసారు, బండి ఏర్పాటు చేశారు. వాళ్ళకి వాటర్ రాదు, ఇంకా ఇక చుక్క నీళ్ళు వచ్చేది లేదు. ఇక బండి ఇంతకుముందు ఇటువైపు ఒకవైపు ఉన్న బండును, ఇట్లా ఉన్న బండును ఇప్పుడు ఇట్లా కూడా వేసేసారు. దీని కింద మొత్తం ఇవి దాదాపు 1000 పైన ఉంటాయి, కాలనీలే వచ్చినాయి. ఈ బండును ఆనుకొని, ఈ బండు ఆనుకొనే మొత్తం నాలా కూడా తీసారు, మున్సిపాలిటీనే నాలా తీసింది. వాళ్ళ వైపు వాటర్ పోయేది లేదు, ఇక లేదు, ఎఫ్టీఎల్లో లేనట్టే వాళ్ళు, ఇంకా ఏది లేదు ఇక. కానీ నిన్న వాటికి పోయి మార్కింగ్ పెట్టారు. సో బెదిరించడానికి ఒక్కొక్కరు 40-50 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీరు బెదిరించి ఇంకోటి పుల్లారి చెరువు ఉంటుంది, అక్కడైతే 2వ తరం పోయి 3వ తరం వచ్చి ఉంటున్నారు. అక్కడ కూడా నాలా ఉంది, బండి ఉంది, దాని తర్వాత ఇవన్నీ. అంటే ఇవి మూర్ఖంగా మానవీయ దృక్పథం లేకుండా చేసే పనులు ఇవి. మనుషులు మనం కళ్ళతో చూడాలి, మనసుతో ఆలోచన చేయాలి. అధికారంలోకి వచ్చినామంటే కేవలం ఇట్లా రూల్ ఉంది కాబట్టి, ఇక్కడ రాసి ఉంది కాబట్టి పోతానంటే ఇది కాదు.
తెలుసుగా దేశంలో ఉండే ఆర్థిక అసమానతలు, సాంస్కృతిక అసమానతలు అన్నీ చూసుకొని పోవాలి మనం. వాటన్నిటి మీదనే నడపాలి పరిపాలన. అది కాకుండా నా చేతుల అధికారం ఉంది, ఈడ రూల్ ఉంది కాబట్టి నేను చేసిస్తా అన్న మూర్ఖత్వంతో నడిపారు ఇప్పుడు వీళ్ళని రోజు. కానీ ఇది అది మంచిది కాదు, జరగదు, సాధ్యం కూడా కాదు. మేము కూడా ముందు కొద్ది రోజులు ఇంకా పెద్ద బయలే కొడుతున్నారు, అంతవరకే ఏదో చేస్తట్టున్నారు అనుకున్నంత రోజులు మేము కూడా దాని జోలికి పోలే. సరే అభివృద్ధి చేద్దామని ప్రభుత్వం అనుకున్నప్పుడు మనం దానికి ఆటంకం కలిగించకూడదు అని చెప్పి. కానీ ఒక దశకు పోయిన తర్వాత నిజంగా అన్ని హక్కులున్న వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే అది మన ప్రభుత్వాల వల్ల జరిగిన పొరపాటుతో జరిగిన నష్టం. అది నీకు అక్కడ నిజంగా అంత సీరియస్ అక్కర ఉంది అని అంటే ఇవాళ మేము కాళేశ్వరం కట్టే దాంట్లో భాగంగా మల్లన్న సాగర్ కూడా కట్టింది. అక్కడ కొంత రిప్లేస్ చేయాల్సి వచ్చింది, అక్కడ కొంత రిప్లేస్ చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా ప్రపంచంలో తప్పకుండా ఒక పెద్ద లాభం జరుగుతానికి కొంత చిన్న నష్టాన్ని పూడ్చుకోవడానికి దానికి కావాల్సిన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఒక 5,000 మందిని డిస్ప్లేస్ చేస్తున్నాం మనం అక్కడ. ఒక 1000 ఇండ్లు 2000 ఇండ్లు డిస్పోజ్ చేస్తున్నాం. దాంతో లక్షల మందికి లాభం జరుగుతుంది, లార్జ్ రెంటర్స్ ప్రజలకి లాభం జరుగుతుంది, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు లాభం జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటి ప్రధానంగా సాగునీళ్ళ కొరకు, తాగునీళ్ళ కొరకు, పారిశ్రామికమైన నీళ్ళ కొరకు. కాళేశ్వరంతో మనం పాలించే పొలాలు 80 లక్షల ఎకరాలు స్థిరీకరణ అంటే మొత్తం తెలంగాణ స్వరూపాన్ని మార్చిపడేసింది. తెలంగాణ వ్యవసాయ స్వరూపాన్ని మార్చేసింది. ఎక్కడో అట్టడుగున ఆకలితో చచ్చిపోయిన తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1గా చేసింది, అన్నపూర్ణం చేసింది. ఇప్పుడు రీసెంట్గా చూసాను నెంబర్ 1 ఎక్స్పోర్ట్. వరుసగా ఇప్పుడు 5వ సంవత్సరం భారతదేశంలో నెంబర్ 1 అయింది. ఆ టైంలో మేము తీసినాం. వీళ్ళు రాజకీయాలు చేసి చిల్లర విషయాలు వేసినా మేము చాలా గౌరవంగా అందరినీ సాటిస్ఫై చేసి ఆ రోజు నాటుకున్న చట్టాలకు మించిన డబ్బులు ఇచ్చి వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి అంత అమౌంట్ రాదు. అయినా కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచన చేసి నష్టపోతున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఇంత ఎక్కువ ఇచ్చిన తప్పు లేదు, ఇంతమంది ప్రజలు లాభపడుతున్నారు, వీళ్ళ దాంట్లో నుంచి వాళ్ళకి ఇస్తున్నాం, నష్టం లేదు అనే భావనతో చేసినాం. మేమంటుంది కూడా అసలు నువ్వు ఎంత సమయం తీసుకున్నాం, వాళ్ళు ఎంత సంజాయించినాం, ఎన్ని చేసినాం. ఇక్కడ నువ్వు చేసే పని వల్ల ఎవరికి లాభం, ఎంత లాభం, ఇది ప్రధానమైన. ప్రభుత్వం చేసే ఒక పని వల్ల ఈ సమాజానికి ఎంత మేలు ఏంది అని. ఇప్పుడు కొంతమంది ఉత్తే పొల్లు పదాలని వాడుతున్నారు, వాడికి ఏమి తోక తెలియదు, నా మొదలు తెలియదు, వానికి ఏమీ తెలియదు. ఊరుకులు కొంతమంది మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఈడ బాగు చేస్తేనే మొత్తం, లేకపోతే నాశనం అయిపోతుంది రేపు. కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు బీజేపీ నాయకులు కూడా చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారు. అది ఆశ్చర్యం వేసింది. విచిత్రంగా ఉంది వాళ్ళ వాదన చూస్తుంటే. వాళ్ళు తప్పు పట్టడానికి కూడా ఆయన తప్పు పట్టారు, కోర్టుని తప్పట్టే మునగాడైపోయారు. ఎంత విచిత్రం ఇదైతే. మరి ఎంతమందిని చంపి ఎంతమందిని బాగు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన ఏందో వాయనాడు ఉంటాడు, వాయనాడు చేసిన తప్పేంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు. వాయనాడు కింద తొలిసి పైనుంచి కూలిపోయి కొట్టుకుపోయింది. దానికి ఎట్లా లింక్ పెడతావు. అర్థం పర్థం లేని వాదన, పడికట్టు పదాలు, తెలిసిన పదాన్ని వాడదాం ఏదో దానికి అనుకున్న భావన. పక్షాలు లేనిది 1,50,000 కోట్లు ఇక్కడ ఇష్యూ. అసలు ఏంది 1,50,000 కోట్లు? హైదరాబాద్ స్వరూపం మారిపోతుంది, పొల్యూషన్ ఉండదు. మూసీకే 1,50,000 కోట్లు, హైదరాబాద్ మొత్తానికి కాదు, హైదరాబాద్కి 1,50,000 కోట్ల. మూసీ డెవలప్మెంట్కి 1,50,000 కోట్లు. మేము అధికారులు అడిగినాం, ఒకసారి దాన్ని డిపిఆర్ పంపండి, దేనికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. డిపిఆర్ లేదు సార్. డిపిఆర్ లేదన్నారు. లేదు. సరే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, ఉత్త ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది అంతే. ఏదైనా కాగితం ఉంటే పంపు దానికి సంబంధించింది. ఏం కాగితం లేదు సార్. ఏదో స్కెల్టన్ ఇమిడియట్గా ఉండాలి కదా. ఏ కాగితం లేదు సార్. మరి ఏ కాగితం లేకుండా ఏది లేకుండా 1,50,000 కోట్లు ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఎట్లా? నువ్వు పోయి ఇంటికి కాల్ చేయమంటున్నావు దేని కొరకు? అసలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒకటి అక్వైర్ చేయదలుచుకున్నప్పుడు ఏ పర్పస్లో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళి డిస్ప్లేస్ చేస్తున్నావు, వాళ్ళకి ఏం కంపన్సేట్ చేస్తావు అనేది ముందే చెప్పడం మన బాధ్యత. ప్రభుత్వం తెలుసుకోవడం వాళ్ళ రైట్ కూడా. ఇది చెప్పకుండా నువ్వు చేయడానికి లేదు. నేను ఏదో పని చేసుకుంటా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమనడానికి నువ్వెవడు అసలు? పర్పస్ ఏంటి అనేది కదా. నీ గవర్నమెంట్ కూడా రైట్ లేదు. సో అందుకోసమే కోర్టులు ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు బెదిరించడం కోసం, ఇంకేదో వసూలు చేయడం కోసం చేస్తున్నారు, అంతే తప్ప. సో మూసీలో ఎవరో చిన్న పేదవాళ్ళని కొడితే ఎవరు భయపడి డబ్బులు ఇస్తారు?
మూసిని భయపెట్టించడం కాదు, మూసిలో వాళ్ళ కథ అంతా పెద్ద స్కామ్. ఎట్లా ఈ 1,50,000 కోట్లు ఏదైతుందో వాస్తవానికి మేము ప్లాన్ చేసి ఆల్రెడీ మేము పని ప్రారంభించింది 16,500 కోట్లలో అయిపోవాలి. అది నువ్వు నిజంగా చేయదలుచుకుంటే నీకు దానికి సంబంధించిన డిపిఆర్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్, అంత ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. దానికి ఇంకేదైనా నేను ఇది యాడ్ చేస్తున్నది కాబట్టి దీనికి ఇంత ఎక్కువైందని చెప్పు. కానీ నువ్వు ఇది 1,50,000 కోట్లు అన్న వెంటనే దీంట్లో మతలబు ఉంది. ఏంటిది అసలు స్కీము? ఏంటది? మొత్తం ఈ పేదవాళ్ళను ఇటువైపు అటువైపు ఉన్న పేదవాళ్ళందరినీ తీసేసి దానికి ఏదో 4 చెక్ డ్యాములు కట్టి ఏదో చేసేసి ఇటుపక్కన అటుపక్కన పెద్దవాళ్ళకు మాల్స్కి ఈ భూముల్ని ఇచ్చి డబ్బులు కొట్టేయాలన్నది వీళ్ళ స్కీమ్. చాలా పెద్ద అలిగేషన్ చేస్తారు, చాలా పెద్దది అసలు వాళ్ళ స్కీమ్ అంతా. దాని కొరకు వాళ్ళకి సరిపోయే రోడ్లు, దానికి సరిపోయే ఫ్లైఓవర్లు, ఆ వాతావరణం మొత్తం నిర్మాణం చేసి ప్రజల సొమ్ముతోని, ప్రభుత్వ సొమ్ముతోని ఈ పేద ప్రజలకు గూడు లేకుండా చేసి వీళ్ళందరి శవాల మీద వాళ్ళు 100,000 కోట్లు సంపాదించాలన్న కుట్రకు రూపం మొదలుపెట్టింది. ఇది ప్రాథమికమైన అడుగు, మొదటి అడుగు ఇది వాస్తవానికి. లేకపోతే అసలు బఫర్ జోన్ కూడా కాకుండా, బఫర్ జోన్ అనేదాన్ని గతంలో చెప్పబడిన బఫర్ జోన్ కూడా దాటి ఇంకా అవతల కూడా ఇల్లు కొడతామని నేను మార్కింగ్ పెట్టొచ్చు. మేము పోయొచ్చు ఇక్కడ మాధుర్పుర వాళ్ళ ఆశ్చర్యం. వాళ్ళు మేము పుట్టిన కాంచి ఇక్కడనే ఉన్నాం సార్, ఈ మా సొంత భూములు మా జాగాలు ఇవి, మేము పుట్టిన కాంచి లేనో నీళ్ళు చూడలేదు, ఇక్కడ ఇంకా రోడ్డు మీదకే రాలేదు, ఆ రోడ్డు మీదకే రాలేదు, అవతల 300 మీటర్లు అవతల అసలు ఈడుకొచ్చుడేంది సార్ నీళ్ళు, ఈడుకొచ్చి ఇది పెట్టుడేంది, మాకు ఆశ్చర్యంగా ఉంది అని వాళ్ళు. ఏంది దీంట్లో కుట్ర? ఇది మొత్తం ఈ భూములన్నింటినీ కూడా దీని దగ్గర పెట్టుకొని సో ఆ ప్లేసెస్ లో కన్స్ట్రక్షన్స్ రేపు మొత్తం మాల్స్కి, హై రైజ్ బిల్డింగ్స్కి, ఆకాశ ఆర్మేలకి, మాల్స్కి, వీటికి పర్మిషన్లు ఇచ్చి 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాలన్న దాని మీద వాళ్ళ తాబేదారులకు కట్టబెట్టాలన్న కుట్రతోని ఇది ప్రారంభం చేసి ఇది పూర్తయితే అందుకే డిపిఆర్ ఇవ్వలేదు. డిపిఆర్ ఇవ్వకుండానే అప్పుడే ముందు పోయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. అసలు వీళ్ళకి ఆ రైటే లేదు, ఈ ప్రభుత్వానికి ఆ రైటే లేదు, ఖాళీ చేయించే రైట్ లేదు. ఎట్టి పరిస్థితులలో 1 ఎకరం భూమి నువ్వు అక్వైర్ చేయాలంటే కూడా ఎందుకు, ఏ పర్పస్లో చేస్తున్నావో చెప్పాలి, 2013 నోటిఫికేషన్లో ఇవ్వాలి, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి, వాళ్ళని రిహాబిలిటేట్ చెయ్యాలి, అన్నీ అయిపోయిన తర్వాతనే వాళ్ళని అక్కడి నుంచి తీయాలి. అవన్నీ చేయాలి, మామూలు భూమికి అవన్నీ చేయాలంటే వాళ్ళ భూమి అయితే, కానీ ఆక్రమించిన భూమికి అవన్నీ మాకు అవసరం లేదు. హైడ్రా అసలు నోటీసులు ఇచ్చే అవసరం కూడా లేదు, హైడ్రాకి పవర్స్ ఉన్నాయి, కూల్ చేస్తుందని చెప్తున్నారు రంగనాథ్ గారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తుంది ఇంకో 2 వారాల తర్వాత అనేది కూడా ముందే ఆయన చెప్తున్నారు. సార్ ప్రభుత్వాలు ఆర్డినెన్స్లు తేవచ్చు, చట్టాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మనుషుల్ని శవాలుగా చేసే అధికారం ఈ ప్రభుత్వానికి, మనుషుల్ని శవాలుగా చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. అయితే ఇంకోటి కూడా చెప్పాలి సార్, ఆయన రంగనాథ్ అన్నారు, నేను వెళ్ళే కానీ చిన్న ఆఫీసర్ వాళ్ళతో నేను కానీ ప్రభుత్వం మాట్లాడతాను. ఒకవేళ హక్కు లేకుండా ఇల్లు కట్టుకున్నా ఆయన డిస్ప్లేస్ చేయడానికి లేదు. ఓకే, కూడా ఓకే, అక్రమ నిర్మాణాన్ని కూల్చేయడానికి ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో చేయాలి. ప్రభుత్వ జాగాలో ఇల్లు నిర్మాణం చేసుకున్నా నువ్వు ఆయన తీసేయాల్సి వస్తే కాంపన్సేషన్ కట్టియాలి. సో కన్స్ట్రక్షన్ కాంపన్సేషన్ ఇవ్వాలి. సో అసలు పూర్తిగా కొట్టేస్తున్నారు కదా సార్, డిమాలిషన్ నేలమట్టం చేసేస్తున్నారు కదా. అదే కన్వెన్షన్ విషయంలో కూడా జరిగింది, అదే దుర్మార్గం. కన్వెన్షన్ కూడా పాపం కోర్టు చేసేటప్పటికి ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక మాట ఇక్కడ కోట్ చేస్తా. ఆయన చెప్పింది, ఎన్కన్వెన్షన్ టైంలో చెప్పింది ఏంటంటే, గండిపేట చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, వాళ్ళ డ్రైనేజ్ అంతా గండిపేటలో కలుపుతున్నారు, ఆ డ్రైనేజ్ నీళ్ళు మనం తాగాల, వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను చేస్తున్నా అన్నారు. బట్ ఇప్పుడు గండిపేట వైపు కాకుండా ఇటు తిరుగుతున్నాయి బుల్డోజర్లు, ఎందుకు? ఒక్కటి చేసిందా? అదే గండిపేట పైన ఒక్కటంటే ఒకటి ముట్టుకున్నాడా ఇప్పటి వరకు? మాటలేమో అటు చెప్పిండు, పని ఇక్కడ చేస్తున్నాడు. ఏంది ఆయన స్కీమ్ అంతా, మొత్తం ఆయన కళ అంతా, ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి అలవాటు ఉన్నాడు, ఆయనకు అందులో చాలా పెద్ద విజన్ ఉంటుంది. ప్రజలకు స్కీములు చేసే దాంట్లో విజన్ లేదు, కానీ పరిపాలనలో విజన్ లేదు, కానీ రియల్ ఎస్టేట్లో అద్భుతమైన విజనరీ ఆయన. ఇప్పుడు దాని మీద ఉంది ఇప్పుడు ఆయన కన్నంతా. థేమ్స్ నదిని చూసి వచ్చిన తర్వాత
దానికి ఇటుపక్కన అటుపక్కన ఏదైతే ఆకాశ హర్మ్యాలు ఉన్నాయో, బిల్డింగ్స్ ఉన్నాయో అలా కట్టాలి. ఎక్కడైతే అద్భుతమైన వ్యాపార సంస్థలు ఉన్నాయో, ఎక్కడైతే మాల్స్ ఉన్నాయో అదైతే నేను కూడా అదానిలాగా మంచి కోటీశ్వరుని అయితే 1000 కోట్లకు పోతా అన్న భావన కనబడుతుంది మాకు. సో ఇక్కడ బాధితులు మించి ఏం కనబడతలేదు. ఎందుకంటే 150,000 కోట్ల అనే దానికి ఇప్పటికి ఆధారం లేదు. 50,000 కోట్లు చాలా పెద్ద బడ్జెట్ కదా. అసలు డిపిఆర్ లేదు అక్కడ. ఒక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్, ప్రాజెక్ట్ రిపోర్టే లేదు. ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఎలా కొట్టేస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఆయన ఏమనుకున్నాడంటే మమ్మల్ని ఇట్లనే బ్లాక్మెయిల్ చేస్తా అనుకున్నాడు. ఏంది, మేము అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తా, నేను భయపెట్టి ఇచ్చేస్తా. సో అక్కడ బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో వరదలను ఫేస్ చేస్తున్న వాళ్ళు, ట్రాఫిక్ ఇబ్బందులను ఫేస్ చేస్తున్న వాళ్ళు, చిన్న వర్షం పడ్డ రోడ్డు మీద నీళ్ళు ఇబ్బందులు, వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారని ఒక ప్రచారం. ఇది అసలు మన తెలుగునోడు మాట్లాడతాడండి. పాపం దిక్కులేకగా మూసివాడు కాబట్టి బతుకుంటున్నాడు, నీ ట్రాఫిక్ ఎక్కడమైండు అంటే అక్కడ కూడా బలిసినోడు కొనుక్కున్న 4-5 కార్లతో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. కానీ వాళ్ళు ఆర్టీసీ బస్సులో తిరిగేటోళ్ళు, వాళ్ళు రోజువారీ పని చేసుకుంటోళ్ళు, అక్కడ వాళ్ళది నువ్వు కొనే ఇల్లు అంటే ఇల్లు తీసేసి నేను తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే ఇది ఒక అర్థం లేని వాదన. ఎందుకు చెప్తున్నానంటే అసలు వాళ్ళు లేకుండా నువ్వు బతకలేవు. ఫస్ట్ వాళ్ళ ఉపాధి కూడా ఈ పరిస్థితి, వాళ్ళు లేకుండా నువ్వు బతకలేవు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కష్టం చేసేవాళ్ళు. మొబైల్ ఏదో డ్రైవింగో లేకపోతే ఇంకోటో షాపుల పని ఇంకోటి చేస్తున్నాడు. మహిళలు ఇళ్ళల్లో పనిచేస్తున్నారు, అక్కడ దగ్గర పట్టి షాపులలో పనిచేస్తున్నారు, ఒకరొకరు 2-3 చోట్ల పనిచేస్తారు, లేదా ఇద్దరు భార్యాభర్తలు ఒకే షాప్లో పనిచేస్తారు, ఇద్దరు కలిసిపోతారు వస్తారు. వాళ్ళ నడక దూరంలో ఉంటుంది వాళ్ళ పని. ఒకరి కష్టం కుటుంబం వెళ్తుంది, ఇంకొకరి కష్టం సేవ్ చేసుకుంటున్నారు. ఇది చిట్టీలు గిట్టీలు వేసుకొని ఏదో చేసుకొని పిల్లలు చదివించుకుంటున్నారు మంచిగా. ఇంత ఇల్లు వేసుకోగలిగిన ఇల్లు వేసుకుంటున్నారు, చేసుకొని అట్లా వచ్చి ఎదిగాను. నువ్వు ఒకటేసారి ఇప్పుడు ఆంచి తీసుకుపోయి నేను కొల్లూరులో వేస్తా, నేను ఇబ్రహీంపట్నంలో వేస్తా అంటే ఉపాధి పరిస్థితి ఏంది? డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూర్చుంటే బతకరు కదా, ఆడ దొరకదు కదా ఈ పని, కొల్లూరులో దొరకదు కదా ఇంతమందికి పని. వాళ్ళు వచ్చిన వాళ్ళే ఎక్కడో ఏదో ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు అంతే కదా. అక్కడ ఎక్కడ బతుకు తెరువు లేకన్నా ఈడ బతుకు తెరువుకి వచ్చి ఆ మూసి కంపులనైనా ఆనాడు మీరు పెట్టిన కంపులనైనా బతికిరు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ కంపులోనే బతికిరు పాప. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందిరు, కొద్దిగా కష్టపడి ఇల్లు అనేది కట్టుకొని ఉన్నారు. అదేం చేస్తావు నువ్వు, దాన్ని ఎట్లా పూడుస్తావు? నువ్వు కంపెన్సేషన్ యాక్ట్లోనే ఉంది. నువ్వు భూమి పోయిన వాళ్ళకు కూడా ఇల్లు పోయిన వాళ్ళకు కూడా ఆ ఏరియా నుంచి వెళ్ళిపోతున్నందుకు ఇగో వీళ్ళకి ఇంత లంసం అమౌంట్ ఇవ్వాలి దీని కొరకు. ఇక్కడ ఉపాధిని కోల్పోతున్నారు కాబట్టి, సో వాళ్ళని ఇంటికి కాదు ఉపాధికి కూడా దూరం చేస్తున్నారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. కొంతకాలం అన్న వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి అని వాళ్ళకి బఫర్ ఉండాలిగా. కాంపెన్సేషన్ యాక్ట్లో ఉంది అది. చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. సో చాలా మానవీయంగా ఆలోచన చేసి పెట్టిన చట్టాలు. ఏంటి బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు మద్దతుగా ఉండి తీరాలి. నీ అభివృద్ధి అంటే ఏందో నువ్వు ఫస్ట్ డిపిఆర్ ఇవ్వాలి. అది నిజంగా అవసరమైంది ఉందా కాదా, మన అవసరాలకి మనకున్న పరిస్థితులకి, మనకుండే భౌగోళిక పరిస్థితులు, మనకుండే ఆర్థిక పరిస్థితులు, మనకుండే సామాజిక పరిస్థితులకు సరిపోయే పద్ధతుల్లో ఉందా నీ ఆలోచన, లేదా ప్రజల్ని నష్టం కాకుండా ఇబ్బంది పెట్టకుండా జరగడానికి ఉన్న ప్రత్యామ్నాయం ఏంది, ఇవన్నీ చూసిన తర్వాతనే అనుమతించాలి తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ నీళ్ళకు కూలగొట్టించే పరిస్థితి లేదు. మేము ఎంత తెగింపుకైనా మేము సిద్ధంగా ఉన్నాం, ఏ త్యాగానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో చాలా వైబ్రెంట్గా ఉంటుంది సమాజం, తెలంగాణ సమాజం చాలా వైబ్రెంట్గా ఉంటుంది, ప్రశ్నించే వాయిసెస్ ఉంటాయి. బట్ వీళ్ళ పర్టికులర్ ఇష్యూలో ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు జగదీష్ రెడ్డి గారు? అంటే ఇక్కడ వాస్తవానికి ఎందుకో ఈ 9-10 నెలల కాలంలో చూస్తే కూడా రేవంత్ రెడ్డి విషయంలో బీజేపీ చాలా మెతక వైఖరితో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రెండ్లీ వైఖరితో ఉంది, అందులో ఏం సందేహమే లేదు. వీళ్ళ ప్రవర్తన కూడా అట్లే ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన, బీజేపీ పార్టీ ప్రవర్తన కూడా లోకల్ పార్టీ ప్రవర్తన. ఢిల్లీలో మోడీని సంతృప్తిపరచడానికి కావాల్సిన పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెట్టకుండా ఉండే పద్ధతుల్లో ఇక్కడ బీజేపీ పార్టీ. ఏం అవసరం ఉంటుంది ఢిల్లీలో రేవంత్ రెడ్డితో మోడీకి? తప్పకుండా మరి రేపు అవసరాలు ఏర్పడినప్పుడు తనకు సహకరిస్తాడనా ఏందో మొత్తానికైతే అది ఆ వాతావరణం కనబడుతుంది మనకు స్పష్టంగా. తెలంగాణలో పౌర సమాజం ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళ పట్ల, బాధితుల పట్ల? పౌర సమాజం అని ఎవరిని అనాలి అనేది మన ప్రశ్న.
కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళు, కాంగ్రెస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఇప్పుడు డివిజన్ అయి ఉన్నది రాష్ట్రం. ప్రధాన ప్రతిపక్షంగా మేమున్నాం బీఆర్ఎస్గా. ఈవెన్ మేము కూడా ప్రారంభంలో చూద్దాం నిజంగా నిబంధనల ప్రకారమే జరుగుతుందా, రాష్ట్ర అవసరాల కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకే ఉపయోగపడుతుందా చూద్దామని అనుకున్నాం. కానీ వారం 10 రోజుల్లో తేలిపోయింది. పూర్తి ప్రజా వ్యతిరేకమైన చర్య. వేలాది మంది, లక్షలాది మందిని నిరాశ్రయం చేసే అభివృద్ధి ఏది అభివృద్ధి కాదు. నువ్వు 1,00,000 మందిని నిరాశ్రయం చేస్తే కనీసం 1 కోటి మందికి లాభం కావాలి, 10 కోట్ల మందికి లాభం కావాలి. మాట చెప్తున్నా. నువ్వు 1,50,000 మందిని నిరాశ్రయం చేసి 1,50,000 కోట్లతో ప్రాజెక్టు కడితే 10 మంది కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. అది అన్నం పెట్టడానికి చేసే పని అయితే నువ్వు తప్పులేదు. ఓకే. కానీ సుందరీకరణ ఏంది, బ్యూటిఫికేషన్ ఏంది, మందిని చంపి పౌడర్ వేసుకుంటా అంటే అదేం పద్ధతి? అన్నం పెట్టి అన్నం లేనోడికి అన్నం పెడితే అర్థము. నువ్వు కడుపుంటే అన్నం తినక కదా నువ్వు పౌడర్ వేసుకుంటావా, బుట్ట పెట్టుకుంటావా, కాటక పెట్టుకుంటావా, నూనె పెట్టుకుంటావా, జుట్టు వేసుకుంటావా చూడాలి కదా అనేది. నువ్వు అన్నమే లేకుండా చేసి, ఇల్లు లేకుండా చేసి కూలగొట్టి, వీళ్ళని కూలగొట్టి వాళ్ళకి ఏందో పడవలు తెస్తా, నేను ఇవి తెస్తా, అవి తెస్తా, 1,50,000 మంది నిరాశ్రయం చేసి ఏందో 4 పడవలు తెస్తా, నేను 4 చెక్ డ్యాములు కడతా అంటే ఏందన్నట్టు ఇది? ఏం ప్రజాస్వామ్యం? ప్రజా సంఘాలు ఉన్నాయి. ఎస్, దాని కొరకే మేము బీఆర్ఎస్ పార్టీ మీరు మాట్లాడుతున్నారు. ఇక ప్రజా సంఘాలు అనేదానికి ఇప్పుడు మనం డెమోక్రటిక్ వాయిసెస్ ఏ ప్రజా సంఘం ఎక్కడుంది కనబడతలేదు. ఇంతకుముందు ఈ హక్కులు ఆ హక్కులు మాట్లాడిన వాళ్ళు కూడా వాళ్ళ పదవులే వాళ్ళకి హక్కులైనట్టున్నాయి. వాళ్ళకి పదవులు వస్తే చాలు ప్రజలకు మొత్తం సుఖంగా ఉన్నట్టే, ప్రజలు మొత్తం సంతోషంగా ఉన్నట్టు అని అన్న భావన కనబడుతుంది. కానీ ఎవరు వచ్చినా రాకున్నా ప్రజలే సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వమే తిరుగుబాటు చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగా. ఏ ఇంటికి పోయినా సార్ నేను చచ్చిపోతేనే నా ఇల్లు కూలాలి, ఎమోషన్ కదా ఇల్లు, నేను చచ్చిపోతేనే నా ఇల్లు కూలాలి, నా ఇంటితో పాటు నేను శవం కావాలి మాట్లాడుతారు కొంతమంది. కొంతమంది ఇంకా అగ్రెసివ్గా మాట్లాడుతారు. సార్ మేము ఇంట్లో పెట్రోల్ డబ్బా పెట్టుకొని ఉంటున్నాం, ఎప్పుడైనా ఒక పెద్ద మనిషి అంటున్నాడు మీద పోసుకొని నేనే అంటు పెట్టుకోను సార్, నేను అంటు పెట్టుకొని మనకి ఆలోచుకుంటా అంటున్నాడు ఆయన. ఏ ప్రజాసంఘం మద్దతు అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళ బతుకులే పోతున్నప్పుడు మేము ఏడుంటేంది, మేము ఈ భూమి మీద ఉంటేంది, లేకుంటేంది, ఉంటే జైల్లో ఉంటేంది అన్న తెగింపు వస్తుంది ప్రజలు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేకుండా పోతుంది అన్నప్పుడు న్యాచురల్గా కదా, నువ్వే ఉండవు, ఎందుకు ఎండకు వానకి ఎక్కడ ఉండాలి, ఫుట్పాత్ మీద బతుకుతారా? ఊరు కాదు కదా, ఇది వాళ్ళ ప్రశ్న. సో కానీ ఈ ప్రజా సంఘాలు అని చెప్పడానికి మన దగ్గర అంత పెద్దగా గుర్తింపు పొంది ఇది పెద్ద ప్రజలలో ఒక మంచి అభిప్రాయం ఉన్న ప్రజా సంఘం అని చెప్పబడి తెలంగాణ మూవ్మెంట్లో మనం అన్ని జేఏసీలు చూసాం కదా, రకరకాల జేఏసీలు, రకరకాల పర్సనాలిటీస్ అన్ని కలిసి పనిచేయడం కాజ్ కోసం. ఇప్పుడు అవి లేవు. ఉద్యమం అయిపోయింది, ఆనాడు ఉద్యమ అవసరం కొరకు వచ్చిండ్రు, చేసిండ్రు, వాళ్ళంతా మంచిగా ఉండే. 10 ఏళ్లలో వాటి అవసరం లేకుండా పోయింది, వాటి అవసరం లేకుండా పోయింది. సింపుల్. ఇక్కడ మీరు ఈ ప్రశ్నకు ఒక మంచి సమాధానం. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ప్రజా సంఘాలు ఏర్పడతాయి. గత 10 ఏళ్లలో అసలు పెద్దగా ప్రజా సంఘాలు అనేవి లేవు, వాటి అవసరం ఏర్పడలేదు అంటే మా పరిపాలన అట్లా ఉండే. ప్రశ్నించి అక్కడ అవసరమే లేని పద్ధతుల్లో మేము పరిపాలన చూపించాం. బహుశా ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు మళ్ళీ రావాల్సిన అవసరం వచ్చినప్పుడు, ప్రజలకు మద్దతు కావాల్సి వచ్చినప్పుడు తప్పకుండా దానికి సరిపోయే పద్ధతుల్లో ఇతర ప్రజా సంఘాలు వస్తాయి, అన్నీ కూడా పుడతాయి. నూతనంగా వస్తాయి, అనేక సంస్థలు కూడా వస్తాయి. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడతారు, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ముందుకు వస్తారు, నష్టపోతున్న వాళ్ళకి, బాధితులకు, పీడితులకు అండగా నిలబడతారు. చివరిగా మీ జిల్లాకు సంబంధించిన నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. మూసీ కారణంగా మొత్తం నల్గొండ జిల్లాకి ఫ్లోరైడ్ వచ్చింది. దానికి కారణం గతంలో మూసీ అద్భుతంగా పారేది, కానీ ఇప్పుడు అక్కడికి రాకుండా మొత్తం ఈ కన్స్ట్రక్షన్ కారణంగా వాటర్ ఫ్లో లేకుండా పోయింది. దానివల్ల మొత్తం మేము ఫ్లోరైడ్ నీళ్ళు తాగాల్సి వస్తుంది. మూసీ ప్రక్షాళన అడ్డుకోవడం అంటే నల్గొండ జిల్లాకు అన్యాయం చేయడమే అన్నమాట. ఇక్కడ మురుగుడు మాట్లాడే మంత్రిగా ఉంటాడు. ఇప్పుడు ఫ్లోరిన్ తీసేసినాం,
నల్గొండ జిల్లాలో ఒక ఫ్లోరిన్ కేసు నమోదు కాలేదు అని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రి 4 ఏళ్ల కింద ప్రకటించారు. అది కేసీఆర్ కృషి. 6 ఏళ్లలోనే కేసీఆర్ తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ని తరిమేసి, తెలంగాణ నుంచి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ నుంచి. మూసీ నీళ్ళు సింపుల్ ఒకటే మీకు. 2014 ముందు మూసి ఎక్కడ కత్వల దగ్గర నీళ్ళు ఇటు కింద పడ్డా ఇంత ఎత్తు నురుగా ఉండేది. అవును, పొల్యూషన్ ఉండేది. పొల్యూషన్. మూసి పక్కన నిలబడే వాతావరణమే లేదు హైదరాబాద్లో. ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడ దాకా సూర్యాపేట మంచినీళ్ళు వాసన వచ్చేది. బ్యాడ్ స్మెల్ అంటే మూసి అని చెప్తాం. మురికి నీళ్ళు మేము తాగి మాకు వాసన వచ్చేది. ఇప్పుడు మూసిలో ఆయన నీత కొట్టమను వచ్చే పరిస్థితి లేదు. ఎస్టీపీలు పెట్టి నీటి శుద్ధి చేసి మళ్ళీ వాటిని రీయూజ్ చేయగలిగిన స్థితికి తీసుకొచ్చి మేము దాంతో డెవలప్మెంట్ కూడా చూసినాం. నాగోల ప్రాంతంలో వాడుతున్నాం, ఇప్పుడు చాలా చుట్టూ నీళ్ళు వాడుతున్నాం. అసలు ఆయనకి ప్రక్షాళన అంటే ఏందో తెలియదు, అభివృద్ధి అంటే తెలియదు. ఈ మూసి నీళ్లకు ఫ్లోరిన్ సంబంధం లేదనే విషయం కూడా తెలియని మూర్ఖత్వం వాళ్ళది. నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం. రివర్ వాటర్ వస్తే ఆ నీళ్ళు తాగుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు జనాలకి. ఇది చేసేస్తే మూసీలో ప్రశాంతమైన మంచి వాటర్ ఫ్లో ఉంటుంది అనేది వాళ్ళ పరిస్థితి. తెలియ తక్కువ మూర్ఖత్వం. ప్రజలు నవ్వుకుంటారు అది చూసి. మూసీ నీళ్ళ ఫ్లోరిన్ దేని నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే సంగతి కూడా ఆయనది లేదు. ఇప్పుడు ఫ్లోరిన్ ఉంది, మూసీ నీళ్ళు తాగితే ఉండదు మనకు అటువంటి ఫ్రెష్ వాటర్ వస్తుంది కదా. అదే గా మూర్ఖత్వం. అసలు మూసీకి ఫ్లోరిన్కి సంబంధం లేదు. మూసీ నీళ్లను ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా మనుషులే తాగరు, తాగే అవసరం కూడా లేదు. సాగునీటి అవసరాలకే ఉంటున్నాం. మూసీని ఇంకొక మాట చెప్పాలంటే, మూసీని నాశనం చేసినా, హైదరాబాద్ నాశనం చేసినా, మూసీలో నిర్మాణాలకైనా ఎఫ్టీఎల్లో నిర్మాణాలకైనా కారణం కాంగ్రెస్. 1956 కంటే ముందు ఒక్కటి కూడా ఆక్రమణ లేదు. మూసికి ఈ ఒడ్డు కా ఒడ్డుకు బఫర్ జోన్ లోపలికి ఒక్క నిర్మాణం లేదు. ఏ ఒక్క చెరువులో ఒక నిర్మాణం లేదు. నేను దీన్ని ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరితోనైనా చేస్తా. ఇప్పుడు మనకు అదృష్టవశాత్తు మనకు అవి దొరుకుతున్నాయి, చిత్రాలు, శాటిలైట్ పిక్చర్స్ దొరుకుతున్నాయి. 1956 రోజు ఫోటో తీయమని 2014 తీద్దాం. ఈ పాపానికి అంత ఎవడు కారకుడో. ఈ దుర్మార్గులే నల్గొండ జిల్లాను ఈ దుర్మార్గులే వెళ్ళిండ్రు ఆనాడు. వీళ్ళ పెద్దలు హైదరాబాదును తెలంగాణ వీళ్ళు వెళ్ళిండ్రు. వీళ్ళ ఏలుబడిలోనే మూసి మురికి కూపంగా మారింది. వీళ్ళ ఏలుబడిలోనే నల్గొండ జిల్లాలో కరువు మొదలై ఫ్లోరిన్ మొదలై మొత్తం తెలంగాణకు విస్తరించింది. వీళ్ళ ఏలుబడిలోనే తెలంగాణ వ్యవసాయ రంగం నాశనం అయిపోయింది. వీళ్ళ ఏలుబడిలోనే చెరువులు మొత్తం పూడిపోయినాయి, గంగారాల లాంటి చెరువులు స్తంభాలు అయినాయి. వీళ్ళ ఏలుబడిలోనే ప్రజలు దిక్కు తోచక పట్టణాలకు వలసలు వచ్చి, గ్రామాల నుంచి వలసలు వచ్చి మూసి ఒడ్డున గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నిటికి దుర్మార్గాల కారకులు వీళ్ళు. సో మూసి సర్వైవల్ ప్రక్షాళన మూసినిగా చేయాల్సింది. వీళ్ళ మైండ్లను ప్రక్షాళన చేయాలి. మూసి ప్రక్షాళన మేము చేసినాం, ఇంకా కూడా చేస్తాం. కానీ వీళ్ళ మైండ్లను ప్రక్షాళన చేయాలి. అది ప్రజలకు అర్థమైంది. ఏ దెబ్బ కొడితే వీళ్ళ మైండ్లు ప్రక్షాళన అవుతాయో దాని కొరకు ప్రజలు సిద్ధపడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జగదీష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.